సంజయ్ వాళ్ళ అమ్మ సంజయ్ దగ్గరికి వచ్చి, "మీ బాబుకి ప్రాణగండం ఉందంటరా? పంతులు గారు ఇప్పుడే చెప్పారు. ఆయనతో మృత్యుంజయ హోమాన్ని జరిపించాలంట" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే, "అవునా? బాబుకి ప్రాణగండం ఉందా? మృత్యుంజయ హోమాన్ని జరిపించాలా? సరే అవన్నీ జరిపిద్దాం. నువ్వు బాపు దగ్గరే ఉండాలి. బాపుని కంటికి రెప్పలాగా చూసుకోవాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ అమ్మ అయితే మహాదేవయ్య దగ్గరికి వెళ్లి తన పక్కనే ఉంటూ ఉంటుంది. ఇంతలో సంజయ్ సంధ్యకి వినిపించినట్లుగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. "ఇగో కన్నతల్లిని చంపింది ఎవరో నాకు బాగా తెలుసు. తనని దారుణంగా చంపారంట. అది ఎవరు అంటే మహదేవయ్యే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అవును, మా బాపునే నాకు చెప్పాడు. మహదేవయ్యే కన్నతల్లిని చంపేశాడంట" అని చెప్పేసైతే అంటూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ విని సంధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అక్క, బావ దగ్గరికి వెళ్ళి, "అక్క, బావగారి కన్నతల్లిని చంపింది ఎవరో తెలుసా నీకు? దారుణంగా హాస్పిటల్‌లో చంపారంట. అది ఎవరు అంటే మహదేవయ్యే, అంటే మన మావయ్యే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య, క్రిష్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి నువ్వు చెప్తుంది నిజమా?" అని చెప్పేసైతే సత్య అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంధ్య అయితే, "అవునక్క, నా చెవులారా నేను విన్నాను. సంజయ్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో సంజయ్ మాత్రం, "ఇప్పుడు కదా అసలైన కిక్ వస్తుంది. క్రిష్ చాలా కోపంగా వచ్చి ఇప్పుడు బాపుని చంపేయాలి. క్రిష్ ఏమో జైలుకి వెళ్ళాలి. అది నా కళ్ళారా నేను చూడాలి. క్రిష్ జైలు పాలు అవుతేనే కదా నాకు చాలా సంతోషంగా ఉంటుంది" అని చెప్పేసైతే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో చాలా కోపంగా బాపు దగ్గరికి క్రిష్ బయలుదేరుతూ ఉంటాడు.